మరో పక్కన ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, కేటీఆర్ గారి నేతృత్వంలో ఇండస్ట్రీ పెరుగుతుంది. సో ద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బలంగా ఉంది. దాంతోపాటు ఒక విస్ఫోటనం, అది పాత్ బ్రేకింగ్. అప్పటిదాకా దేశంలో నాకు బాగా గుర్తు, న్యాయ్ యోజన అని రాహుల్ గాంధీ గారు 35 కోట్ల మంది పేదవాళ్లకు మనం ఎంతో అమౌంట్ అండి మర్చిపోయిన 2018-19లో మాట్లాడుతుంటే 19 ఎలక్షన్లో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద క్యాంపెయినింగ్ టూల్స్. అది ప్రతి పేదవాడికి మనం ఇవ్వాలని అట్లా చెప్తున్నటువంటిది ఆయన ఆచరణలో పెట్టుబడేసింది 18లోనే. ఓకే, అది సో నిర్ద్వందంగా అప్పుడు కేసీఆర్ గారి పైన ప్రజలు ప్రేమ చూపెట్టినారు, అధికారంలోకి వచ్చింది. కాబట్టి 18లో కండిషన్స్కు 23 కండిషన్స్కు చాలా తేడా. 18 తర్వాత కదా మనకు కోవిడ్ వచ్చింది. 18 తర్వాత ఆర్థికంగా కొంత అతలాకుతలమైంది. కోవిడ్ తర్వాతనే అంతైనప్పటికీ కూడా కొంత ఎక్కడో మీరు అన్నట్టు క్యాంపెయిన్లో ఏదన్నా లోపం ఉంటే ఉండొచ్చు కాక, లేకపోతే ప్రజలకు నమ్మకం కల్పించడంలో ఎక్కడో 23లో ఫెయిల్యూర్ ఉంటే ఉండొచ్చు కాక, మేనిఫెస్టో లేదు ప్రజలకు. దెర్ వాజ్ నో మేనిఫెస్టో ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రకటించిన దానికి ఎక్కువ ఇస్తామనే చెప్పినారు, అది కూడా ఆ కాన్ఫిడెన్స్ కనపడలేదు. ఆ 4,000 సంబంధించి విడతల వారీగా మేము చేస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రకటించారు. ఇంట్రెస్టింగ్. ఇవాళ పొద్దుగాలనే ఎవరో దీని మీద చర్చ చేసి నాతో, అంటే ఏదో చెప్తా ఉన్నాను కదా, ప్రజలు మార్పు కోరుకున్నారు కొంత. అదే టైంలో కాళేశ్వరం లాంటి ఒక ప్రమాదం, అది ప్రమాదమా లేకపోతే కుట్రపూరిత విధ్వంసమా తేలవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే తప్పనిసరిగా బరాబర్ తెలుస్తాం. ఎందుకంటే అది ఇట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్. అదే ఆయన సరే, ఆయన బాంబులో ఆయన కాబట్టి ఆయనకి ఏం తెలుసు ఏం తెలియదు తెలియదు, కానీ తప్పనిసరిగా తేల్చవలసిన అవసరం ఉంటుంది. సో అదే టైంలో కాళేశ్వరం విధ్వంసం కావచ్చు, గ్రూప్ 1 అమ్మాయి యొక్క చావు కావచ్చు, దాన్ని ఆయుధంగా వాడుకున్నారు, కాళేశ్వరం ఆయుధంగా వాడుకున్నారు. తర్వాత నిరుద్యోగ యువకులను అయితే వాళ్ళని పాపం నమ్మబలికిచ్చిండ్రు, వాళ్ళను దాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నారు. అట్లా రకరకాలైనటువంటి దానికి తోడు వాగ్దానాలు, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఇట్లా అనేక డిక్లరేషన్లు, ఇవన్నీ కూడా కొంత ప్రజలలో సందేహాలు, కొంత ఉన్న ప్రభుత్వం పైన కొంత అనుమానాలు కావచ్చు, దానికి తోడుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం కావచ్చు. మొత్తం కర్ణాటక, ఢిల్లీ మొత్తం కాంగ్రెస్ అంతా కందిరీగల తెట్ట లెక్కనే అప్పుడు ప్రచారం చేసింది 23లో. మీరు చూసినట్టయితే మొత్తం స్టార్ హోటల్ అంతా వాళ్ళే గెస్ట్ హౌస్ పడింది అని అనిపించింది చాలా వరకు. అవును, కాబట్టి జరిగిన పీపుల్ ఆర్ అల్టిమేట్లీ వాళ్ళు విజ్డమ్ ఉన్నటువంటి వాళ్ళ విజ్డమ్లో వాళ్ళు దే గేవ్ దట్ డెసిషన్. పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలను మారుస్తా అని కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండే, కేటీఆర్ దీనికి సంబంధించి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఆ ఎలక్షన్స్ అయిపోయి దాని మీద ప్రజెంట్ చూసుకుంటే ప్రజెంట్ కూడా మొత్తం 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యూస్ లో 5 మందికి సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయం చెప్పిన మాటలపైన ఏమంటారు? దురదృష్టం. అంటే స్పీకర్ వ్యవస్థ అనేటువంటిది ఒక పవర్ఫుల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అది దాన్ని పాలక వర్గాలకు తొత్తులుగా పనిచేయకూడదు. స్పీకర్లు కానీ, గవర్నర్లు కానీ, రాష్ట్రపతులు కానీ, లేకపోతే జడ్జిలు కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కమిషన్స్ కానీ, లేకపోతే మన బీసీ కమిషన్స్, ఎస్సీ కమిషన్స్, ఎస్టీ కమిషన్స్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్. ఇవి రాజకీయాలకు అతీతంగా, అధికారంలో ఉన్న వాళ్ళకు అతీతంగా పారదర్శకంగా పనిచేయాలా. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినట్టుగా నాకు సాక్ష్యాలు లేవు అని గడ్డం ప్రసాద్ గారు అంటే తలకాయ గొడకేసి గుద్దుకోవాలి. చిన్నపిల్లలు లాగులు వేసుకొని పిల్లల్ని అడిగినా చెప్తారు. పోచారం గారు ఏ పార్టీలో ఉన్నారు అంటే కాంగ్రెస్ అని చెప్తారు. కడియం శ్రీహరి గారు ఏ పార్టీ అంటే ఆయన బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయింది. కడియం శ్రీహరి కూడా ఇష్యూ నడుస్తుంది కదా, ఆయన బీఆర్ఎస్ లో ఉండని స్టేషన్ కన్పూర్లో ఫ్లెక్స్. సరే, వాళ్ళు నేనేమంటున్నాను నరేష్ గారు, వాళ్ళు ఏమంటున్నారు అనేది క్వశ్చన్ కాదు, ప్రజలకు ఏం కనబడుతుంది అనేది ముఖ్యం. స్పష్టంగా పార్టీ మారినరు, అది ప్రజలకు తెలుసు. కాకపోతే రేవంత్ రెడ్డి ఏంటి అంటే ఆయన చెప్పు చేతుల్లో స్పీకర్ వ్యవస్థను పెట్టుకున్నారు. స్పీకర్ గారు కళ్ళున్న కబోది లెక్క ఆయన పార్టీ మారలేదు, నాకు ఆధారాలు లేవు అని చెప్పని ఆయన అంటున్నాడు. అట్లెట్లా అంటున్నావు అని చెప్పని ఎట్లా ప్రూవ్ చేయాలా? ఎదురుగానే ఫోటోలు చూపెట్టే అడ్వకేట్లు పోయి 5 ఫోటో అని చూపెట్టిండ్రు, కణవ కప్పుకున్నది చూపెట్టిండ్రు. మరి వాళ్ళ సైడ్ ఎందుకు కూర్చుంటున్నాం అంటే మేము మూత్రానికి పోయినాము, మాకు టాయిలెట్కు దగ్గర ఉంటుంది అని చెప్తే అటువంటివి కూడా నమ్మేటట్టుగా స్పీకర్ గారు వ్యవహరిస్తే ఇప్పుడు కంచె చేను వేస్తారంటారు కదా,
ఇప్పుడు మీరు కంచె చేను వేసినట్టుగా మీరు కాపలాకి ఎవరినో పెడితే ఆయనే దొంగతనానికి వెసులుబాటు కల్పిస్తే ఏం చేస్తాం మనం? కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన కేటీఆర్ మొన్న సిరిసిల్లలో ఏదైతే కామెంట్స్ చేస్తుండో కామెంట్స్ పైన ఏమంటారు అంటే 70 ఏళ్ళు వచ్చింది పార్టీ మారిన ఏం అవసరం, ఇంత బతికి పార్టీ మారినావు నువ్వు, సరే నిరాశ, దానికంటే చావడం బెస్ట్ అని చెప్పేసి అన్నాడు కదా, ఏమంటారు? ఏదో కోపం మీద అన్నాడేమో కానీ ఆయనకు అట్లా స్వయంగా కోపం మీద అన్నాడు, కక్ష ఏముండదు, కోపం మీద ఆయనకి ఏం అన్నాడు. పెద్ద కక్ష లేకపోతే తర్వాత ఆ రకమైనటువంటి ఒక నెగటివ్ మైండ్ సెట్ ఉన్న ఆయన కాదు ఆయన. కేటీఆర్ ఇస్ అ వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. చాలా రాజకీయ నాయకులు మనసులో బయటకు మాట్లాడడం చాలా రేరు. అలాంటిది మొత్తానికి ఆ వేదిక మీద మరి అక్కడ దాకా ఏం కన్వర్జేషన్ అయిందో ఏమైందో నాకు తెలియదు కానీ క్లియర్ గా స్టార్టింగ్ ఇట్లానే ఉంది. అంటే ఆయన ఆయన TRS ఆయన ఆయన ఆడనా మొగనా ఆలకే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ రేవంత్ రెడ్డి లాంటి వాడిని కూడా తిట్టాడు. అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ పోయి ఏదో పని పెట్టుకొని అసలు రేవంత్ రెడ్డిని ఎవరిని తిట్టడానికి తిడుతుండు కేటీఆర్. అది రాజకీయంగా విమర్శ వీడు ఆయన అంటుండగా ఈయన అంటారు, ఏం చెప్తారు మరి? ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం ఇవ్వాలి కదా. మరి ఆయన కూడా కేసీఆర్కి ఇచ్చిండా? దియ రాదురి ఆయన కూడా ఇవ్వాలి కదా గౌరవం. మరి ఆడు ఈడు అనే పదాలు అట్లా కాదండి. మీకు డెమోక్రసీలో ఒక విషయం చెప్తా. డెమోక్రసీలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ లీడర్ ఆఫ్ ది హౌస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకే మీరు పార్లమెంట్లో చూసినా అసెంబ్లీలో చూసినా లీడర్ ఆఫ్ ద హౌస్ అటుకోసం కూర్చుంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇటుకోసం కూర్చుంటారు. ఎందుకు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళిద్దరు కూడా రాజ్యాంగాన్ని రక్షించడానికి సమానమైనటువంటి సాధికారత కలిగినాడు. ఒకడు అధికారాన్ని వినియోగించి విధి విధానాలు తయారు చేస్తాడు, ఒకడికి ఉన్నటువంటి ఒక సాధికారతను రాజ్యాంగ సాధికారతను వినియోగించి చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం. దిస్ బ్యూటిఫుల్ ఇంటర్ఫేస్ ఇస్ డెమోక్రసీ. ఈ ఈ ఈ దీన్ని అర్థం చేసుకోకుండా ముఖ్యమంత్రినే ఒక్క మాట అనొద్దు, మరి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనొచ్చా? ఏం మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి? లాగులలో తొండలేస్తాడు కేసీఆర్ గారికి, పిల్లల వల్ల కొడతాడు కేసీఆర్ గారిని, ఉరిదీస్తాడు కేసీఆర్ గారిని, రాళ్లతో కొడతాడు కేసీఆర్ గారిని. మరి అదేమో మీకు చెవులకు సమ్మగా అనిపిస్తున్నది. అది ఎందుకు అడగరు? మరే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎట్లా అంటారు? తెలంగాణ తెచ్చిన ఉద్యమ నాయకుడిని ఎట్లా అంటారు? వెటరన్ లీడర్ ఆఫ్ ద కంట్రీ ఆయన. దేశంలోనే ఒక ప్రూవన్ డెవలప్మెంట్ మోడల్ను చూపెట్టినటువంటి ఒక వ్యక్తి, ఒక ఉద్యమం ద్వారా ఒక రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చినట్టు ఒక వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిండు, 7-8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని, తండ్రి లాంటి వ్యక్తిని పట్టుకొని పిల్లల వాళ్ళు కొడతా అనొచ్చా అండి? ఆ మాటలు అధికారం తీసుకొచ్చినాయి అంటారా రేవంత్ రెడ్డికి? అది డిఫరెంట్ క్వశ్చన్. మీరు అన్నదానికి నేను చెప్తున్నా. ఆయన అంటేనేమో తప్పులేదు, కానీ కేటీఆర్ గారు అనగానే అబ్బో అట్లెట్లా అంటాడు అని చెప్పని అంటున్నారు. నేను అనాలనా అనొద్దా అనే దాని మీద నేను ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ క్వాలిఫైయింగ్ స్టేట్మెంట్. నేను క్వాలిఫైయింగ్ స్టేట్మెంట్ చేయట్లేను. కానీ అదే ప్రశ్న రేవంత్ రెడ్డిని కూడా అడగాలి కదా. ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడొద్దా? సన్నాసి లెక్క మాట్లాడొద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదు అని కూడా అంటారు. మరి ఒకవేళ చక్కగా అయితే సంతోషం, చక్కగా అయితే సంతోషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.